పరిషదాధిపతి అయిన నలసార్వభౌమునిచే ప్రాణదానం పొందిన ఒక రాజహంస అతని ఔదార్యానికి ప్రత్యుపకారంగా విదర్భరాకుమారి అయిన దమయంతి యుద్ధకేగి నలచక్రవర్తి రూపాతిశయాన్ని పొగడుతుంది. హంస సందేశం వలన నలదమయంతులకు పరస్పరానురాగం ఏర్పడుతుంది. అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన అమర సందేశమేదో కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన నలరాజు కలరూపే నిలిచేను నా మ్రోల నలరాజు కలరూపే నిలిచేను నా మ్రోల కలలో నా మెలకువలో కలలో నా మెలకువలో కలరమే నా మదిలో కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన విరబోయు విరులలో పరిమళము దోచి పలు దశల పయనించు మలయ మారుతమా వేగేను దమయంతి విరహాన ధరణీశా వేగేను దమయంతి విరహాన ధరణీశా కన్నెనను కావుమని కన్నెనను కావుమని చిన్నపము చేయుమా కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఎక్కడ చూస్తూ వస్తున్నారు? చంద్రవదన చెకోరాక్షి నీ ప్రేమతాపంలో పేలిపోతున్నా, కొంచెం చలం చెయ్యు. ముక్కు మూసుకుని 3 సార్లు ఆ కోనేట్లో చేరకుండా మునిగితే ఇంకెప్పటికీ వెచ్చబడవు. ఇదిగో నీ ముఖం చూసుకుంటూ నీ మురుకులో మునిగిపోదాం అనుకుంటే మురుగుంట్లో పడమంటావే. సరే గాని అవేమిటి? ఓ ఇవా ఇవి మన దమయంతీదేవి స్వయంవరానికి ఆమంత్రణాలు. ఎవరెవరికండి? ఇవా పరపర బసవరాజుకు, గూర్జరి గురవరాజుకు, సింధు సింగరాజుకు, మాలవి మంగరాజుకు, కాశ్మీర్ కామరాజుకు, కిష్కింద చెంపరాజుకు, మరొకటి మలయాళం మహారాణి. మన రాకుమారి స్వయంవరంలో ఆ మహారాణికి ఏం పనండి? ఆ దేశానికి ఆవిడే మహారాణి, ఆవిడే మహారాజు. ఇది మాత్రం నేను స్వయంగా తీసుకువెళ్ళి ఆ నలమహారాజుకు అందివ్వాలి. నిజంగా? తొందరగా వస్తారుగా? తొందరగా వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలిగా. మరి చాలు, నిన్ను పెళ్లి చేసుకుని ఈ మంటపంలో మనిద్దరం కూర్చుని నీ కష్ట సుఖాలు నాతో, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకుంటూ, మనిద్దరి కష్ట సుఖాలు మనిద్దరితో మాట్లాడుకుంటూ, అలా ఆకాశ మార్గంలోకి పోయి అలా ఊహా ప్రపంచంలో ఊహించుకుంటూ, అలా ఆడుకుంటూ పాడుకుంటూ అలా మన
మళ్ళీ వచ్చి నీ సంగతి నేను కనుక్కుంటాగా. కరుణాభరణ కరుణాభరణ కమలారమణ కరుణాభరణ కమలారమణ వరదాసురలోక వందిత చరణ వరదాసురలోక వందిత చరణ హే గోవింద హే ముకుంద హే గోవింద హే ముకుంద. కళ్యాణం పీఠం అలంకరించండి మునీంద్ర. నలరాజేంద్ర కుశలమే కదా? తమ పాదధూళి ప్రభావం వల్ల మా ప్రజలందరికీ కుశలమే మునీంద్ర. చక్రవర్తి, ఈనాడు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. కారణం? విదర్భ రాకుమారి దమయంతి దేవి వారి స్వయంవరానికి వేం చేస్తున్నారు. అదే కారణం. తమకు కూడా ఆహ్వానం అందే ఉండాలి. ఆ జన్మ బ్రహ్మచారి నాకెందుకయ్యా స్వయంవర ఆహ్వానం? అలా అనకండి స్వామి. మా దేవి వారిని చూస్తే నిత్య బ్రహ్మచారులైన తమ కూడా సంసారంలో ప్రవేశించాలనిపిస్తుంది. అప్పుడు ఈ తంబురా చెట్టును నా మీద బోర వేస్తే నేను భరించేలాగ చావాల్సి వస్తుంది స్వామి. నారాయణ నారాయణ. నలరాజా, దమయంతి రూపురేఖలు, సుగుణ సంపత్తి సురులకు కూడా వర్ణింప నలవి కాని. మునీంద్ర, మా రాకుమారి విషయం మీకెలా తెలుసు? త్రికాల వేదులైన ముని పుంగవులకు తెలియడంలో విశేషమేముంది? అయితే నా రహస్యం కూడా తమకు తెలుసన్నమాట. తెలుసు నాయన, తెలుసు. ఈ సందర్భంలో నీ వివాహం కూడా జరిగి తీరుతుంది. నాకు కూడా సాగు ఇచ్చారా స్వామి? ఇదంతా దైవేచ్ఛ. చెప్తాను. చక్రవర్తి, వెళ్ళొస్తాను. శుభమస్తు. నారద మునీంద్రులకు నమస్కారం. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. నారాయణ నారాయణ. సోదరా పుష్కర, నేను విదర్భ రాకుమారి స్వయంవరానికి వెళుతున్నాను. తిరిగి వచ్చే వరకు రాజ్యభారాన్ని నిర్వహించు. చిత్తం చిత్తం. ధనుజహర దయారసనికర ధనుజహర దయారసనికర దీనజనామోద దామోదర దీనజనామోద దామోదర భావాతీత 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 మహిత ప్రభావ దేవానిగమాంత సన్నుత భావ దేవానిగమాంత సన్నుత భావ హే గోవింద హే ముకుంద హే గోవింద హే ముకుంద. నారద మునీంద్ర నమస్కారం. నారాయణ నారాయణ. విశేషములేమైనా గలవా? త్రిభువన సుందరి విదర్భ రాకుమారి దమయంతిదేవి స్వయంవరమే ఒక అపూర్వ విశేషం. ఆమె రూపులావణ్యాల ముందు రంభ, ఊర్వశి, మేనక దిగదుడు. అయితే నేను ఆమెను వివాహమాడి తీరాలి. అది మాత్రం సాధ్యం కాదు. ఇందువల్ల ఆమె ఏనాడో నలసార్వభౌముని మనసారా ప్రేమించింది. అతనినే వివాహమాడాలని త్రికరణ శుద్ధిగా నిశ్చయించుకుంది. మునీంద్ర, స్వయంవరంలో నా ముఖం చూసిన తక్షణం తప్పకుండా నన్నే వరిస్తుంది. ఆమె దృఢ సంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మాకంటే అతడు ఎక్కువ? ఎక్కువ తక్కువ నిశ్చయించుకునే భారం మీది. అయితే నిశ్చయించుదాం. నారాయణ నారాయణ. నలమహారాజా,
తామెవరో తెలుసుకొనవచ్చునా? వీరు అగ్నిదేవుడు, వారు వరుణదేవుడు, వీరే యమధర్మరాజు. వీరు సురసార్వభౌముడు దేవేంద్రుడు. ఆహా, దేవతామూర్తుల అనేక జన్మల పూర్వపుణ్యం వల్ల కూడా లభించని మీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ చరితార్థమైంది. ఏ సేవల చేత మేము రంజింపగలను ఆజ్ఞాపించండి. నలరాజా, నీ వల్ల మాకు ఉపకారం కావాలి. నా వల్లనా? కామధేనువు కల్పవృక్షము పెరటనున్న సురేషులకు ఈ సామాన్య మానవుని వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి? నన్ను పరీక్షిస్తున్నారా లేక పరిహసిస్తున్నారా? పరీక్ష కాదు, పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి. ఎందుకు ఆ సందేహం? తారకావళి తమ గతుల్ తప్పుగాక, తారకావళి తమ గతుల్ తప్పుగాక, పొడుచుగావుత సూర్యుడు పడమటి దిశ, పలికి బొంకడు శశివంశ పాలకుండు, పలికి బొంకడు శశివంశ పాలకుండు, ప్రతి నభూనిది ఇది నా పితరులానా, ప్రతి నభూనితి ఇది నా పితరులానా. ఇక ఆనతివ్వండి. చక్రవర్తి, నీవు దమయంతిని చూసావా? లేదు స్వామి. నిన్నే గురించి వివాహం ఆడబోతుందట. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆమె అనురాగపాత్రుణ్ణి కావడం తమ వంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనమైంది. చక్రవర్తి, సంతోషంలో మైమరిచిపోతున్నావు. మర్చిపోవలసింది దమయంతిని. స్వామి, ఏమన్నారు? దమయంతి సౌందర్యాన్ని గురించి మేము ఆలకించాం, ఆమెను వరించాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒక్కరినైనా వరించమన్న మా సందేశం అందించాలి, నచ్చ చెప్పి ఒప్పించాలి. సురసార్వభౌమ, ఏమిటి పరీక్ష? నేను దమయంతిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఈ కార్యభారానికి నన్ను వినియోగించుట తమకు సమంజసమేనా? వాగ్దానం చేశావు, మాట నిలుపుకోవడం నీ వంతు. దమయంతిపై మరులుకున్న నలచక్రవర్తికి తన ప్రమాణాలు జ్ఞాపకం ఉంటాయా? హరిశ్చంద్రుడితోనే సత్యం స్వర్గానికి వెంచేసింది. క్షమించండి, ఆడి తప్పే అధముణ్ణి కాదు. కానీ అంతఃపురంలో వసించే రాకుమారిని ఏకాంతంగా సందర్శించడం ఎలా సాధ్యం? నీకా సందేహం ఎందుకు? ఇదిగో శాంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్య రూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మము మా వాంఛ నెరవేర్చు. విరహాన ధరణీశా వేగేను దమయంతి. ఎవరది? ఎవరెక్కడ? భయపడకు రాకుమారి, నేను అపకారిని కాను. ఎవరు మీరు? నేను దేవదూతను. నీతో ఏకాంతంగా ప్రసంగించడానికే రాచమర్యాదను ఉల్లంఘించాను. ఏకాంత ప్రసంగమా? ఏమది? ఈ కమనీయ విగ్రహము, కమలముల వంటి ఈ కన్నుల్లో కదలాడే కలువల రాయిని వెలుగుల వెల్లువలు, చందమామ లాంటి ముఖము, అందాలు చిందే నీ చిరునవ్వులు, అపురూపము, అనిర్వచనీయము, సురకాంతులకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణ సంపత్తి. చాలించండి మీ వర్ణన. అదే, ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు మురిసి ముగ్ధులై మైమరచి 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 మీరు మైమరిచిపోతున్నారే. అది కాదు, వారు మైమరిచిపోయి సమస్త స్వరాజ్య సౌభాగ్యాన్ని నీ పాదకానుక చేసి నీ ప్రేమ భిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. పేరు చెప్పకుండా ప్రేమోపన్యాసం ఇస్తున్న మీరెవరు?
కులగోత్రాలు చెప్పడం ఉచితం కాదు రాకుమారి. కానీ ఇంత మాత్రం చెప్పగలను, నేను రాజవంశమునకు చెందినవాడని. నేను అడిగింది మీ కులగోత్రాలు కాదు, పేరు. చెప్పడం ఇష్టం లేకపోతే తక్షణం దయచి. ఎంతటి అదృష్టవంతుడు ఓయ్ రాకుమారి. కల్పవృక్షము, కామధేనువు, సప్తతంతువు మొదలైన మహత్తర శక్తులు గల దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెళితే నీవు చేయగలిగిందేముంది? ప్రాణత్యాగం చేస్తాను. ప్రయాసే గాని ప్రయత్నం ఫలించదు రాకుమారి. దేవతలు నీ ప్రయత్నాన్ని విఫలం చేసి నిన్ను వరించగలరు. ఆలోచించు. ఆలోచించవలేదు. నా మనసు ఏనాడో ఆ నల సార్వభౌముని కల్పించాను. ఒకవేళ ఆ నల సార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే? నిరంతరము వారి పదధ్యానం చేస్తూ సన్యాసినిగా జీవితం ముగిస్తాను. రాకుమారి, అమృతపానం చేసి అజరామరులై అఖిలైశ్వర్యాలతో తులతూగే దేవతల కన్నా ఒక మత్యుడు, సామాన్య సార్వభౌముడైన నలుడు అధికుడా? వారు సామాన్యులు కాదు. ముక్కోటి దేవతలు, త్రిమూర్తుల కన్నా అధికులు. నా స్వామికి సాటైన వారు లేరు, ఉండబోరు. ఇదే నీ చివరి మాట? అంతేకాదు, రాజరాజేశ్వరి పాదసాక్షిగా చేసే శపథం. అయ్యో, అటు దేవతల బలవంతము, ఇటు ఈ సుకుమారి పంతము. హే భగవంతుడా, ఈ అమాయకురాల్ని రక్షించే భారము నీదే. ఆగండి. దేవదూతగా వచ్చిన మీకెందుకు నా మీద ఇంత కనికరం? మీరేదో దాచిపెడుతున్నారు. మీరు ధర్మపరులైతే, న్యాయవంతులైతే మీరెవరో, మీ పేరేమిటో చెప్పి తగలండి. అతివా దాపగనేల, అతివా దాపగనేల, అతివా దాపగనేల. నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి, నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి, మీరరాని సుర సందేశంబునన్నేడు నిన్వెతలం వెట్టగయే గుదించిన మహా నిర్భాగ్యుడు ఆ పాపి ఆహిత దూరుండు అవివేకి అతివా దాపగనేలా. ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా, బింబాధరా. ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా. ఓహో మోహన మానసమా, ఓహో మోహన మానసమా, ఓహో మోహన మానసమా. విహరించు విహగమై విను వీధులలో, విహరించు విహగమై విను వీధులలో. ఓహో మోహన మానసమా. ఊహారధాల తారాపదాల, ఊహారధాల తారాపదాల. ఊరేగు ప్రేమ రాణివై చినాపతి కరుణించనే, అరుదించే ఫలించే చిరవాంఛలే, అరుదించే ఫలించే చిరవాంఛలే. ఓహో మోహన మానసమా. విహరించు విహగమై విను వీధులలో. ఓహో మోహన మానసమా. ఈ జీవ సుమము ఆరాజు మూల, ఈ జీవ సుమము ఆరాజు మూల. కావించి ప్రేమ కానుక జీవించుతూ తమి సేవించుతూ, తరించే క్షణాలే సమీపించనే, తరించే క్షణాలే సమీపించనే. ఓహో మోహన మానసమా. విహరించు విహగమై విను వీధులలో.
నిచ్చెనా నిచ్చెనా దిష్టి తామర నీరజాక్షి బిరబిరా బిరబిరా దిగిరా గదే ప్రేమదేవి పరగ పందిలిపై ఎగబ్రాకియుండి కాడ తెగి జన్న గుమ్మిడి కాయవోలే గుమ్మిడి కాయవోలే ఆ ఇద్దరు బిడ్డలు తల్లి నాతోనా నీ చేతుల్లో మహారాణి గారి దగ్గరికి పోదాం. అయ్యో నా తప్పు క్షమించండి, నాకు తెలియదండి. నేను మా వీణ అనుకున్నాను. నేను వీణ అనుకున్నావే? అవును. నీ వీపు మధ్యలోగా వాయిపించకపోతే నేను కత్తులు వేరే కూతుర్ని కాదు. అయ్యో నాకేం తెలియదండి. మీరు వెనక నుంచుంటే మోసపోయాను, ముందుకు తిరిగిన తర్వాత మోసం తెలిసింది. నాకేం తెలియదండి, నన్ను క్షమించండి, మీ కాళ్ళకు మొక్కుతాను. ఎంతకాలం నుండి ఆడుతున్నారు ఈ నాటకం? ఎవరు? నేనా? నాకేం తెలియదు. నువ్వనుకున్నాను. ఆ అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇటువంటి మోసాలు ఎప్పుడూ జరగవుగా. ఇదిగో దండ తీసుకో, దండ తీసుకో, నాకు ఇప్పుడు మనం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నా కష్టం సుఖం. అపూర్వ రూప సామ్యములేమి ఏమీ పరీక్ష ఈ విధమున శోధింపనెంచు వీరలెవ్వరో ఇందు నా హృదయేశుడెవ్వరో తెలియరాదాయే ఈ తరి దిక్కు నీవే నా పతిని చూపి కాపాడు నన్ను తల్లి కరుణ వెదజల్లి కన్యకా కల్పవల్లి రాకుమారి, ఇది ఇంద్రాది దేవతల ఇంద్రజాలం, దేవతలు అలమిషులు, రెప్పపాటు గెలువాడే నలుడు. మీ మనస్సుద్ధి పరీక్షించడానికే ఈ ఇంద్రజాలం చేశాం. మీ పవిత్ర ప్రేమ మమ్ము పులకాంకితం చేసింది. మీ ప్రేమలు ఆచంద్ర తారారకం వర్ధిల్లుగా. నలరాజా, నీ సత్యసంధతకు సంతోషం. అవసరమైనప్పుడు మమ్ము స్మరించు, మా సహకారం నీకు లభిస్తుంది. పాకశాస్త్ర ప్రవీణుడవని ప్రఖ్యాతి లభించుగాక. నారదమునీంద్ర నమస్కారం. నారాయణ నారాయణ. ఎక్కడ నుంచి రాక? మీకు తెలీదా? దమయంతి స్వయంవరా నుండి ఇంద్రాది దేవతలంతా వేయించేశారు, కానీ దమయంతి నలచక్రవర్తిని వరించింది. అయ్యో పాపం. పాపం అంటున్నారే? నలుడి పూర్వార్జితపు కర్మ అటువంటిది. అయితే తమరు అతని మీద కన్ను వేసే ఉంచారన్నమాట. నాదేముంది మహానుభావ, దేవుడు ఇదివరకే ఫలం నిర్ణయించాడు, అది కొనసాగించటమే నా కర్తవ్యం. మంచిది, నేను వస్తాను.
ఇంకా నాకు సెలవా? నారాయణ నారాయణ. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే, జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారి, పువ్వులును తావివలే కూరిమి మనేవారి. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. నా చెలి కన్ను దోయి అందాలు చిందు నెలరేయి, తీయని కలహాయి తమ చెంతనే కనేనోయి. నా చెలి కన్ను దోయి అందాలు చిందు నెలరేయి, తీయని కలహాయి తమ చెంతనే కనేనోయి. విలాసాల విందులయి వేడుకల జాలయే, విలాసాల విందులయి వేడుకల జాలయే. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారి. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. కోరిన జవరాలి చిరునవ్వుల నిగారాల, పలచి మనసార పతిసేయు గోముగారాల. కోరిన జవరాలి చిరునవ్వుల నిగారాల, పలచి మనసార పతిసేయు గోముగారాల. విరాజిల్లు దంపతుల ప్రేమ సుధాపూరము, విరాజిల్లు దంపతుల ప్రేమ సుధాపూరము. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారి. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. ఏమండి లోపలున్నారా? పాడు పంది కుక్కతో చావు వచ్చింది. బోను పెట్టే బోన్లో పడవు. ఇల్లంత గుల్ల చేస్తున్నావా నీ పొట్ట పగల? చావు మీరా ఏ పందికొక్క అనుకున్నాను. అయినా ఇదేం కర్మండి, ఇది మన సరసం. సరసం చట్టుబండలు అయినట్టే ఉంది. అవ్వా 3 రోజుల నుంచి తిని తిని పొట్ట చెడిపోయిందంటూనే ఇంకా ఎందుకండి వదలండి నాకేం తెలుసు, పందికొక్కేమో అనుకున్నాను. ఏమి శృంగారం, ఏం వయ్యారం, ఎక్కడికి సింగారించిపోతున్నావు? పొద్దున్నే పీకల దాకా మిక్కొచ్చారే, అప్పుడే మర్చిపోయారా? ఈవేళ దమయంతి దేవి వారి సీమంతం పేరంటానికి వెళ్తున్నా. ఇది కాస్త ఉంచండి.
ఎక్కడ? జడలో. జడలోనా? అబ్బా, ఊరు నాడంతా ఉత్సాహంగా ఉంటే మీరు ఉసూరమంటారే? ఏం చేయమంటావు? నా దిగులు ఎవరితో చెప్పేది? ఎందుకు దిగులు? ఏం తక్కువని? ఏం తక్కువ? మీ చెల్లి మల్లికి పెళ్ళయి సంవత్సరం కాలేదు, 2 పిల్లలు. మన పెళ్ళయిన తర్వాత కూడా మీ అమ్మకి 2 కవల పిల్లలు. ఏరి మనకు ఒక 6 పిల్లైనా ఎలా ఉంటారు? వాళ్ళంతో శ్రద్ధగా అశ్వత్థ ప్రదక్షిణాలు, నాగ ప్రతిష్ఠ చేశారు. మనం ఏం చేశామని? అశ్వత్థ ప్రదర్శన, నాగ ప్రతిష్ఠ బాగుంది. ఇవాళ నుంచి నువ్వు అశ్వత్థ ప్రదర్శన చేయి, నేను నాగ ప్రతిష్ఠ విషయం ఆలోచిస్తాను. అలాగే తీరుబడిగా కూర్చొని ఆలోచించండి. నేను వెళుతున్నా. తొందరగా వస్తావు కదూ? అలాగే. అశ్వత్థ ప్రదర్శన, నాగ ప్రతిష్ఠ. ఇంటి మాదమయంతి సీమంతమిపుడు, ఇంటి మాదమయంతి సీమంతమిపుడు, సంతోషమే పార ఓ చెలియలారా, సంతోషమే పార ఓ చెలియలారా, వింత వేడుక చేసి దీవించరారే, ఇంటి మాదమయంతి సీమంతమిపుడు, ఇంటి మాదమయంతి. పసుపు పరాణిలు పదముల పూయరే, పసుపు పరాణిలు పదముల పూయరే, పసదైన చందనము పడతి మెడనల దరే, పసదైన చందనము పడతి మెడనల దరే, ఇంద్రనీలపు గాజులు ఈ చంద్రవదనకు తొడుగరే, ఇంద్రనీలపు గాజులు ఈ చంద్రవదనకు తొడుగరే, వాడని విరజాజి పూలి చెడియాసిగ తురుమరే, వాడని విరజాజి పూలి చెడియాసిగ తురుమరే, ఇంటి మాదమయంతి సీమంతమిపుడు, ఇంటి మాదమయంతి. పచ్చలు దాపిన పసిడి పళ్ళేరమ్నా, పచ్చలు దాపిన పసిడి పళ్ళేరమ్నా, నెచ్చలు లారా ఆ నెచ్చలు లారామి ముచ్చాట తీరా, పచ్చ కప్పురమిడి హారతులీరే, పచ్చ కప్పురమిడి హారతులీరే. నెలరాజు వంశాన నలరాజు కనయైన, నెలరాజు వంశాన నలరాజు కనయైన, బలరాజు నొకని వనితారో కన్నవే, బలరాజు నొకని వనితారో కన్నవే, ఇంటి మాదమయంతి సీమంతమిపుడు, ఇంటి మాదమయంతి సీమంతమిపుడు. ప్రభు, ఎంతకాలం ఈ పరాధీన జీవితం? పరాధీన జీవితం ఎవరిది? మనదే ప్రభు. దేవులా, నా జీవితం ఎంత ఆనందంగా ఉందో చూడు. అన్నగారు రాజ్యభారం వహిస్తున్నారు, మనం సుఖంగా కాలం గడుపుతున్నాం. కలకాలం ఇలా గడుస్తున్నా ప్రభు. అంటే
అన్నగారికి తమ్ముడి మీద గల ప్రేమ పిల్లలకు పినతండ్రి మీద ఉండడం అరుదు ప్రభు. రాకుమారులు శుక్లపక్ష చంద్రులా వర్ధిల్లుతున్నారు ప్రభు, వర్ధిల్లుతున్నారు. ఆహాహా, రాకుమారుని చూస్తుంటే నాకెంతో కన్నుల పండుగగా ఉంటుంది, నాకెంతో విచారంగా ఉంది. కారణం తాము చక్రవర్తులయ్యే అవకాశాలు నానాటికి కృష్ణపక్ష చంద్రునిలాగా దిగజారుతున్నా. దేవలా దేవలా దేవలా, మాకు చక్రవర్తి కావాలనే ఆశ ఏ కోశానైనా లేనే లేదు. ప్రభు ప్రభు, సద్రాజవంశ సంజనితులైన తమ బోటి వారు అనవలసిన మాట కాదు. తాము ఒక్కనాడైనా మకుటాధిపతులై మహేంద్ర భోగంతో మనలేకపోవడం తమ ప్రాణమిత్రుడైన ఈ దేవరుడికి సుతరాము తృప్తిగా లేదు. అంటే అన్నగారితో యుద్ధం చేయమంటావా? అక్కర్లేదు ప్రభు, తమ బోటి వీరులు యుద్ధం చేసి జయించడం గొప్ప కాదు, అవలీలగా బుద్ధి బలంతో జయించాలి. అవునవును దేవలా, నాకా దుర్బుద్ధి లేదు. అందుకే ఈ దాసానుదాసుడు తమ సన్నిధిలో బ్రతికేది. అందుకే ప్రభు, తాము అంటే చాలు మంది మార్బలం మరణ భీతి లేకుండా తమకు మకుటాభిషేకం చేయించి ఈ దేవరుడు మహామంత్రి అయి కుతంత్రంతో రాజ్యం పరిపాలిస్తాడు. అంత సునాయాసంగా నేను చక్రవర్తిని అవుతానంటావా? నిస్సందేహంగా. ఉపాయం ఏమిటి? ఉపాయం ఏమిటి? చెప్పు చెప్పు. ఈ పాచికలే ప్రభు. ఓడిపోతే ఓడిపోవడమా? పాచికల్లో ఈ దేవలుణ్ణి జయించగలిగిన వాడు ఇంతవరకు జన్మించలేదు ప్రభు, జన్మించలేదు. తమకేం కావాలా పారండి. 5 5 5 ప్రభు. పంచ శుభం. మళ్ళీ అడగండి. 7 7 7 7 ప్రభు. సప్త సర్వశుభం. మళ్ళీ కావాలి. 12 12 12 12 ప్రభు. 5 7 12. తమరికి చక్రవర్తి, నేను మహామంత్రి. అవునవునవునవును. ఏవలా, నీది చాలా పాడు బుద్ధి. అయితే ఆడరా ప్రభు. ఆడకపోతే నువ్వు ఊరుకుంటావా? పదా. సూటిగా గురి చూసి బాగా లాగి లాగు లాగు. ఇప్పుడు మొదలు. అలాగే చాలా ప్రభువులకు అభివాదం. పుష్కర, ఏం విశేషం? వినోద ప్రియులైన ఏలిక తమకు ప్రమోదం కూర్చాలని ఈ కానుక తెచ్చారు. ఏమిటి? పాచికల? అవునన్నయ్యా. అంతేకాదు, తమతో పాచికలాడాలని యువరాజు గారి కోరిక. దానికే ఆడదాం. ప్రసాదంలో ఏర్పాటు చేయింది. చిత్తం చిత్తం. ప్రభు, ఈ జూదం ఆడటం నాకేమీ ఇష్టం లేదు. చక్రవర్తి యోగం రాబోతుంటే వద్దంటారేం ప్రభు? రాజమార్తాండ రణధీర కంఠీరవ శ్రీ శ్రీ నరసార్వభౌమ బహుపరాట్ బహుపరాట్. దేవరా దేవరా, అన్నగారు వస్తున్నారు. భయపడకండి. ఆడదామా?
పందెల్లేని ఆటలో పసలేదని నా అభిప్రాయం. అలాగే మీరు జయిస్తే మా అశ్వశాల ఇచ్చేస్తాం. నేను ఓడిపోతేనో ప్రభువుల అశ్వశాల ప్రభువులకే ఉంటుంది. అవునవునవును. అన్నయ్య, పందెం దేవనుడు వేస్తాడు. అలాగే ఆడదేవుడా. చిత్తం ప్రభు. దేవుడా, 10 10 10 10. దేవుడా దేవుడా, 2 2 2 2. ప్రభు, 2. అన్నయ్య అన్నయ్య, మేమే గెలిచాం. అశ్వశాల ఇచ్చేసాం. మరో ఆట ఆడదామా? చిత్తం. ఆడదేవులా. గెలిచాం ప్రభు, గెలిచాం. అన్నయ్య, గెలిచాలు కూడా మేమే గెలిచాం. మంచిది. ఇంకొక ఆట ఆడదాం. దేవుడా ఆడు. ఈ ఆటకు పందెం అర్ధరాజ్యం. మేము గజశాల అశ్వశాల 2 ఇచ్చేస్తాం. అందు దేనికి ప్రభు? ఒక్క అశ్వశాలే చాలు. అవునవునవునవును. ఆడదేవుడా ఆడు. ప్రభు, గెలుపు పందెం మాది. అలాగే ఆడు. ప్రభు, అర్ధరాజ్యం కూడా ఓడిపోయారు. దేవులా, అన్నయ్య, అశ్వశాల, గజశాల, అర్ధరాజ్యం అన్నీ ఓడిపోయారు. ఇంకా ఆట ఆపుదామా? ఇదంతా వినోదానికేగా. కాదు ప్రభు, జూదంలో వినోదం ఏమిటి? ఓడిపోయింది పోయిందే. ఇది జూదనీతి. ఓహో, సరే అయితే మరో ఆట ఆడదాం. ఈసారి మేము తప్పక జయిస్తాం. చిత్తం. ఈ ఆటకు పందెం మా సంపూర్ణ సామ్రాజ్యం. సంపూర్ణ సామ్రాజ్యం. మన్నించండి ప్రభు, తామిప్పుడు అర్ధరాజ్యానికే ప్రభువులు. ఆ అర్ధరాజ్యం ఓడుతున్నాం. ఆడు. చిత్తం. ప్రభు, ఈ అర్ధరాజ్యం కూడా ఓడిపోతే తమకి సింహాసనం మీద అధికారం లేదు, తమరి రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. అయితే అన్నగారు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు, అన్నగారే కాదు, మీ ఇరువురిలో ఎవరు ఓడిపోయినా కట్టుబట్టలతో వనవాసానికి వెళ్ళాలి. ఈసారి మేము తప్పక జయిస్తాం. మిమ్మల్ని అడవులకు తోలేస్తాం. అది మాత్రం సాధ్యం కాదు. ఆడదేవుడా. 5 10. దేవుడా 8 ప్రభు. ఈ ఆట ఆపండి. వీళ్ళే దమయంతి. ఈ దుష్టుల గర్వం అణచాలి. వీళ్ళకు గుణపాఠం నేర్పాలి. వద్దు ప్రభు, ఈ హఠం తమకు మేలు కాదు. అన్నదమ్ముల మధ్య ఆవేశాలు పనికిరావు. ఓటమి ఎవరిదైనా చోటు తప్పదు. నా మాట వినండి, ఇది ధర్మం కాదు. దమయంతి, ఈ దుర్మార్గులు నా రాజ్యంలో ఉండకూడదు. వీళ్లను ఓడించి అడవులు పాలు చేయాలి. ప్రభు, ఆవేశపడకండి. జూదం హానికరమని, మన సామ్రాజ్యంలో ఎవరు జూదం ఆడకూడదని శాసించిన మీరే సామ్రాజ్యం కుదువు పెట్టి జూదం ఆడుతున్నారా? తరతరాల నిషిధ మహారాజుల పేరు ప్రతిష్టలకు కళంకం తీసుకురాకండి ప్రభు. నా మాట వినండి, ఈ ఆట ఇంతటైనా ఆపండి ప్రభు. దమయంతి, ఈ నీచులను అడవుల పాలు చేసే వరకు నాకు శాంతి ఉండదు. స్వామి, మీ పాదాలంటే వేడుతున్నాను. నా మాట వినండి, ఈ ఆట ఆపండి. దమయంతి, నాకే నీతులు బోధిస్తున్నావా? పావతలకి. అదురున్న కుడి కన్ను నా కుడి భుజంబు అత్యంత కల్లోలమై మది శంకించు విపత్తులే విభుడు నా మాటేని ఆలింపక ఏది పందెం బెవరింతు మేటి అని ఆడేనెంతో ఉద్రేకి ఇది జూదంబు ఎటులో తుది నుదుటి వ్రాతేమో కదా ఈ పై నుదుటి వ్రాతేమో కదా ఈ పై
మేమే గెలిచాం. సకల సామ్రాజ్యం మాదే అయిపోయింది. అవును ప్రభు. ఇప్పుడు మహారాజులు మీరు. సార్వభౌమ, ఇక తాము వనవాసానికి సంసిద్ధకండి. అలాగే ప్రభు, ఈ పట్టు పీతాంబరాలు, ఈ వజ్ర వైఢూర్యాలు ఇక్కడే విడిచి వెళ్ళాలి. ప్రభు ప్రభు, ఈ పాదరక్షలు కూడా మావే. భలే 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 దేవనా, భలే దేవనా. మంచి పని చేశావు, మంచి పని చేశావు. మనం దుష్టులమాట. మనం దుష్టులవా? మన్ను ఓడిస్తాట. మన్ను ఓడిస్తారట. దేవి, ప్రభు వారు సంపూర్ణ సామ్రాజ్యాన్ని ఓడిపోయారు. ఇప్పుడు కట్టుబట్టలతో కారడవికి పోవాలట. అయ్యో పరమాత్మ, దేవి, ఆవేశంలో నిన్ను అవమానించాను, నన్ను క్షమించు. స్వామి అపచారం, ఆ మాట అనకండి. దమయంతి, చిరంజీవులను తీసుకుని విదర్భకు వెళ్ళు. స్వామి, ఆత్మలేని శరీరం ఎలా జీవించగలదు? మీ చరణసీమ విడిచి దీనురాలు జీవించలేదు. వద్దు దేవి, నీరెండలోనైనా నిలువలేని నీవు కారడవిలో చండమార్తాండుని వేడికి ఎలా తాళగలవు? ఘోరవనాల్లో సింహశార్దూల గర్జనలలో ఒక్క గడి అయినా వసించలేవే. నా మాట ఆలకించు, పిల్లలతో పుట్టింటికి వెళ్ళు. స్వామి, వివాహం అయ్యేంత వరకే పుట్టిల్లు. వివాహం అయిన తర్వాత అది అంతఃపురమైన అరణ్యమైన పతి సన్నిధానమే సతికి పుట్టినిల్లు. నన్ను క్షమించండి స్వామి, నేను మీ వెంటే వస్తాను. వీణా, చిరంజీవుల్ని తీసుకురా. ప్రభు, నీ విన్నది నిజమేనా? నిజంగా? అయితే నేను మీ వెంటే వస్తాను, సిద్ధంగా ఉన్నాను. వద్దు లంబోదర, చిరంజీవులను తాతగారింటికి తీసుకువెళ్ళు. వారి యుగక్షేమాల భారమంతా నీదే. కుమార్, నా తల్లి, విదూషకుడు మిమ్మల్ని తాతగారింటికి తీసుకువెళ్తాడు. దారిలో ఏమీ అల్లరి చేయకు, పుట్టింటికి వెళ్ళక తప్పదు. క్షమించండి స్వామి. ఇంకా ఇక్కడే ఉన్నారా? తమరు ఎంత శీఘ్రంగా దయచేస్తే అంత మంచిదని మా అభిప్రాయం. ఐదువాడి మా మహారాజును మోసం చేస్తావా? చేతనైతే నాతోడు నీ సంగతి అనుకుంటాను. ఎంత పొగరు! నా రాజ్యంలో నువ్వు కూడా ఉండటానికి వీలేదు. వెంటనే వెళ్ళు. రాజద్రోహి! ఏమన్నా? రాజద్రోహినా? నేనే రాజద్రోహిని. నువ్వే రాజద్రోహి, పితృద్రోహి, స్వామి ద్రోహి. క్షమించదు మహారాజు. వీణ,
లీలా బలియము కలి విలాసము బలియము కలి విలాసము విచిత్రమే విధిలీలా విచిత్రమే విధిలీలా కను పాపవలే మము కాచే నలరాజా మహారాజా ఓ నలరాజా మహారాజా గాలి లేని విధి బారి నుండి గాలి లేని విధి బారి నుండి మేము కాచే దేవతలే లేరా విచిత్రమే కుసుమములంటిన కసుగందే సుకుమారి మా తల్లి ఓ సుకుమారి మా తల్లి కానల కోనల కాలినడక కానల కోనల కాలినడక కదలేవా దయలేదా విధికి విచిత్రమే భయపడ్డావా? నాకు భయం ఏమిటి? అయినా మీరెందుకంటే అంత పెద్ద కేక పెట్టారు? అబ్బే ఏమీ లేదు, అది ఏదో పెద్ద మొద్దులా నల్లగా గురుక్కు ఇలా పారిపోయింది వీణా. ఇదేదో పాడుపడ్డ దేవాలయంలో ఉంది. ఈ రాత్రికి ఇక్కడే మకాం చేద్దాం. సరే అండి. దింపు దింపు, ఇదిగో అబ్బా అమ్మోయ్ అమ్మ అబ్బో, ఈ భుజానికి స్పర్శ జ్ఞానమే లేదు. అబ్బో 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 అబ్బో. వీణా వీణా, ఏమిటండి? నిషిధ నుంచి బయలుదేరి ఎంత దూరం వచ్చాము అని. నేను ఒక్కొక్క అడుగు లెక్క పెట్టుకుంటూ రాలా. అబ్బా, ముక్కు చివరినుంటుందా నీ కోపం? వీణా, పిల్లల్ని కాస్త సముదాయించవే. ఎలాగండి? ఏనాడైనా పిల్లల కన్నా మొహం అయితేగా తెలియడానికి. ఊరికే ఉండండి, నాకు కోపం వస్తుంది. నాగప్రతిష్ఠ అండి నాగప్రతిష్ఠ అండి అంటే విన్నారు? నన్నేం చేయమన్నావు? కాస్త మంచి రోజు చూసి ఆరంభించాలి అనుకున్నాను. అంతట్లో ఈ వనవాసం ప్రాప్తించింది. పాపం, పిల్లలకు ఆకలి నొప్పులు కూడా వస్తున్నాయి. కాస్త పళ్ళు దులుపుకురండి. అలాగే. పండ్ల ఈ రాత్రి సమయంలో ఇంత కీకారణ్యంలో ఎక్కడికైనా పోయిదే? తెల్లవారుగానే తెస్తాను లేవే. కాస్త మంచినీళ్ళు పట్టించవే. ఇలాదే మంచినీళ్ళు. నాయన రాజకుమార, రండి నాయన, ఇలా కూర్చోండి. లేదండి, కాస్త మంచినీళ్ళు తాగండి. చూడు, నువ్వు కూడా కాస్త మంచినీళ్ళు రాత్రి నాయన, తెల్లవారగానే మంచి పళ్ళు అవి తెస్తాను.
ఉండవే ఏమిటి వెళ్ళకూడదు నీకే చెబుతుంది ఏమిటి అర్థరాత్రి కూడా మంచి చెడలేదు ఏమైంది దేవి? అపచారం స్వామి. ఆపత్కాలంలో అపచారం కాదు. ఈ నిర్భాగ్యుని పెళ్లాడబట్టేగా నీకు బాధలు. అలా అనకండి స్వామి, ఈ బాధలు కావు. మీ సేవకు దూరమైనప్పుడే నా హృదయం బాధపడుతుంది. దేవి, ఇక్కడే ఉండు. ఏమైనా ఆహారం దొరికితే తీసుకుని వస్తాను. త్వరగా రండి స్వామి. ఈ అరణ్యమంతా గాలిస్తే ఒకే ఒక పండు దొరికింది. దీన్ని నీవు తినుదేవి. నాకు ఆకలి లేదు స్వామి, మీరే తినండి. ఆకలి లేదంటే ఎలా దేవి? నా మాట విని నీవే తిను. మీరు తింటే నేను తిన్నట్టే. నాకు నిజంగా ఆకలి లేదు దేవి. ఆకలి లేదంటే నేను ఎలా నమ్మేది స్వామి? మీ మనసులో ఎంత మహోజ్వల జ్వాల రగులుతోందో నేను అరుగుననుకున్నారా? నా మాట విని పండు తినండి స్వామి. అయ్యో అయ్యో అమ్మాయి, ఆకలి ఆకలి. ఎక్కడిది ఆర్తనాదం? ఎవరది? ఎవరు లేరా భగవంతుడా? ఆకలి ఆకలి ఆకలి, దాహం దాహం, నన్ను రక్షించండి, కాపాడండి. ఎవరు లేరా? ఎవరది? స్వామి, మీరెవరు? నేనా నేనా నేనొక పేద బ్రాహ్మణ్ణి. దారి తప్పి అరణ్యంలో అవస్థ పెడుతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళవలే? ఆ కథను దేవుడుద్దాం. ఆ నల చక్రవర్తి దానశీలుడని యాచించడానికి వెళ్ళాను. ఆ మూర్ఖుడు జూదమాడి తన సామ్రాజ్యాన్ని తమ్ముడికి ధారపోసి అడవులు పాలైనాడట. భగవంతుడా, సహస్రాది జనులకు భూరి దక్షిణలిచ్చిన ఈ చేతిని ఒక అన్నార్తుని ఆకలి పాపలేని దుర్గతికి తెచ్చావా? నీవే నలంలాగా మాట్లాడుతున్నావే. ఆకలి తీర్చుకునేందుకు ఏదైనా ఇవ్వబోయా అంటే నీ గొడవ తెలుసుకుని కూడమంటావే. కోపించకండి స్వామి, మీకివ్వటానికి నా దగ్గర ఏముంది? భలే భలే, ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా అబద్ధాలు ఆడతావు? ఆమె నీ ధర్మపత్నిగా, ఆమె చేతిలో ఉండే పండు ఇవ్వకూడదు. ఆహాహా, ఈ ఆకలికి అదే అమృతోపమానం. ఇవ్వటానికి ఇష్టం లేదని చెప్పరాదు.
ఆకలి ఆకలి అయ్యో స్వీకరించండి స్వామి. దీర్ఘసుమంగళి దీర్ఘసుమంగళి. అకటకటా దినమును శతాధికతైర్ధికార్థికోటికిన్ సకల రసాన్న భోజనము చక్కని వల్వలు దానమిచ్చురేనికి. అకటకటా దినమును శతాధికతైర్ధికార్థికోటికిన్ సకల రసాన్న భోజనము చక్కని వల్వలు దానమిచ్చురేనికి. తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు. తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు. ఒక వలువేని లేదు తన ఒంటిని దాచగా. ఒక వలువేని లేదు తన ఒంటిని దాచగా. క్రూర కర్మమా క్రూర కర్మమా క్రూర కర్మమా. హతవిధి ఏమిటి శోధన? చివరకు నాకున్న ఒకే అంగవస్త్రాన్ని కూడా హరించావా? స్వామి, దేవి దేవి అక్కడే ఉండు. అదేమిటి స్వామి, ఎందుకు అలా దాక్కున్నారు? ఏం జరిగింది చెప్పండి. పక్షులను పట్టుకుందామని కట్టుపంచ విసిరేశాను. తర్వాత నా దురదృష్టాన్ని ఏమని చెప్పేది? ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయినాయి. అయ్యో, చింతించకండి స్వామి, నా చీరలో అర్ధభాగం ఇస్తాను. క్రూర విధి, నీ సర్వశక్తులు నా మీదే ప్రయోగిస్తున్నావా? అన్న వస్త్రాలిచ్చి ఆదరించవలసిన అర్ధాంగి వద్ద చీర తీసుకుని మానం కాపాడుకోవలసిన హీన స్థితి కల్పించావా? స్వామి, దీనిని స్వీకరించండి. అర్ధాంగినైన నా ముందు మానవమానాల విచారణ దేనికి స్వామి? మీరెప్పుడు నా దాపు నుంచి దూరం కారాదని దైవం ఇలా కల్పించాడు. రండి.
దేవి, ఇప్పుడైనా నా మాట విను. నా దురదృష్టానికి నీవు బలి కావద్దు. పుట్టింటికి వెళ్ళు. పరీక్షిస్తున్నారా స్వామి? మీ కష్టాల్లో సమభాగిని కాలేకపోతే ధర్మపత్ని ఎలా అవుతాను? దమయంతి, మోడి చేయకు. నీ కష్టాలు చూచినప్పుడల్లా నా గుండెల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి. నా ఈ ఒక్క మనవి మన్నించు. పుట్టింటికి వెళ్ళు. ఎలా వెళ్ళేది స్వామి? మీరు అరణ్యంలో అవస్థలు పడుతూ ఉంటే నేను హంసతూలికా తల్పాల మీద ఎలా నిద్రించగలను? ఇదేనా సతీధర్మం? నీకింకెలా చెప్పేది? కోపం వచ్చిందా స్వామి? నేనెప్పుడూ మీ మనసు నొప్పించలేదు, మీ మాటకు ఎదురాడలేదు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఇంత కఠినంగా ఆజ్ఞాపించకండి. ఈ పాదయుగళమే నాకు స్వర్గము కైలాసం. మీ దర్శనమే నాకు ముక్కోటి దేవతా దర్శనం. ఇంతటి మహోన్నత భాగ్యాన్ని విడిచిపుచ్చి పుట్టింటికి ఎలా వెళ్ళేది స్వామి? జన్మ జన్మాలకు నేను అపేక్షించేది ఈ సౌభాగ్యం. పాదదాసి మననేరదు మీ పదమూల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు పురిలోన కానలోన కాపురమే కోననైనా పురిలోన కానలోన కాపురమే కోననైనా పరదైవము మీరే స్వామి పరదైవము మీరే స్వామి పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు మాయని నిధానములైన మహారాజ భోగ వైభవమైన మాయని నిధానములైన మహారాజ భోగ వైభవమైన ఇహము పరమైన హృదయేశమీ పదాలే ఇహము పరమైన హృదయేశమీ పదాలే ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు మీ పూజల లభించిన హాయి మీ పూజల లభించిన హాయి ఈ జీవితం పావనమాయే వేరే పరమేల కులభామకు జగాన వేరే పరమేల కులభామకు జగాన ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి పాదదాసి మననేరదు
నిద్రించు దేవి, నిద్రించు. నీ బాధలు చూస్తుంటే నా నెత్తుడికి కన్నీరై ప్రవహిస్తుంది. మృత్యువునైనా చిరునవ్వుతో ధైర్యంగా ఎదురించగలను గాని దుర్భరమైన ఈ పరిస్థితులు నిన్ను చూచి సహించలేను. మూర్ఖుడా, దురభిమాని, ఈ కష్టాలకు కారకులెవరు? ఆనాడు జూతమాడవలదని ప్రాధేయపడితే తిరస్కరించావు, అవమానించావు. ఈనాడు అష్ట కష్టాలు పెడుతున్నావు. ఇకరైనా ఆమెను విడిచిపెట్టు, వెళ్ళు. ఏ పాప మెరుగని అమాయిక, ఈ అధ్వానపు అరణ్యంలో ఏ కాకిని చేసిపోతావా? ఇది ధర్మమేనా? ఆపు నీ ధర్మపన్నాలు. అందరాల మీది రాకుమారిని అడవుల పాలు చేశావు. అందాల శయన మందిరాల్లో ఆదమరిచి నిద్రించే సుందరాంగి ఈ కారడవిలో కల్లుముళ్ళ మీద, కఠిన భూషయ్య మీద. ఈ ఘోర దృశ్యం చూసినప్పుడైనా నీ కటిక గుండె కరగటం లేదా? లే, బయలుదేరు, వెళ్ళు. వేగిరపడకు. మించిపోయిన తర్వాత చింతించి లాభం లేదు. క్రూర జంతు సంకులమైన ఈ ఘోరాటవిలో నిద్రావశయ కరిమోడ్చిన నిరపరాధిని వంచి పారిపోతావా? ఇంతటి నిర్దయ నీది హృదయం కాదు, పాషాణం. ఆలోచించు. నిద్ర మేల్కొన్న తరువాత నీవు కనిపించకపోతే ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో. నీవు లేని జీవితం వ్యర్థమని ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆ గడియ వచ్చినప్పుడు నీవు చెంత నుండి చేయగలిగింది మాత్రమేముంది? విధిని తప్పింపగలవా? ఇప్పుడైనా ఆమెను విడిచి వెళ్ళు. నీ వ్యామోహానికి ఆమె జీవితం బలి చేయకు. వెళ్ళు. వద్దు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. దేవి, నీ క్షేమం, నీ సుఖం కోసమే నిన్ను విడిచి వెళుతున్నాను. దమయంతి, నీ నిర్మల ప్రేమకు, భక్తి విశ్వాసాలకు ప్రతిగా ఈ మందభాగ్యుడు చేయగల ఉపకారం ఇది.